విశ్వంలో ధర్మం తగ్గి అధర్మం పెరిగిన ప్రతిసారి లోకాలను రక్షించడానికి దైవశక్తి అవతరిస్తుంది. కాలాన్ని దాటిన పురాణాలు, దేవతల మహిమ, అవతారాల రహస్యాలు, మహాయుద్ధాల గాథలు ఇవన్నీ మీ ముందుకు తీసుకొస్తున్నది ఎటర్నల్ ఇతిహాస తెలుగు. భారతీయ పురాణాల మహాప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. సరిగ్గా శ్రీ మహావిష్ణువు ఒక చేప రూపాన్ని ఎత్తి మహాప్రళయం నుండి భూలోకాన్ని కాపాడిన తర్వాత కొంతకాలం గడుస్తుంది. సాధారణంగా ఈ సృష్టిలో ఒక జీవిని సృష్టించేది బ్రహ్మదేవుడు, దానిని రక్షించేది శ్రీ మహావిష్ణువు, అలానే దానిని అంతం చేసేది మహాశివుడు. ఈ నియమం ఈ ప్రపంచంలో జీవించే ప్రతి ప్రాణికి వర్తిస్తుంది. ఇప్పుడు మన భూమి ఇంత అద్భుతంగా, సుందరంగా కనిపిస్తోంది అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. అది దేవతలు. ఎందుకంటే దేవతలు తమ శక్తులతో రాక్షసులను జయించి ధర్మాన్ని కాపాడేవారు. కానీ ఒకప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఒక దశలో దేవతలు తమ శక్తులన్నీ కోల్పోయి చాలా బలహీనపడిపోయారు. రాక్షసులతో జరిగిన యుద్ధాల్లో వరుసగా ఓడిపోతూ వచ్చారు. దేవలోకంపై కూడా రాక్షసుల ఆధిపత్యం పెరుగుతోంది. అటువంటి భయంకరమైన సమయంలో దేవతలు ఒకే ఒక ఆశతో శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. అలాంటి పరిస్థితుల్లోనే శ్రీ మహావిష్ణువు ఒక తాబేలు రూపాన్ని ఎత్తి కూర్మ అవతారంగా దేవతలకు ఎలా సహాయం చేశారో, వాళ్ల శక్తులను తిరిగి ఎలా పొందేలా చేశారో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పూర్వం ఒకరోజు దేవతలు రాక్షసులపై యుద్ధంలో గెలిచి చాలా ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు. అదే సమయంలో మహాకోపిష్టి అయిన దుర్వాస మహర్షి ఒక మహిమగల దండను పట్టుకుని ప్రపంచమంతా సంచరిస్తూ వస్తున్నారు. ఆ దండకు స్వయంగా లక్ష్మీదేవి శక్తులు ఉన్నాయని అందరూ నమ్మేవారు. అలా వెళ్తూ ఇంద్రుడిని చూసిన దుర్వాస మహర్షి ఎంతో సంతోషించి అతని దగ్గరకు వెళ్లి ఆ దండను అతనికి బహుమతిగా ఇస్తారు. వెంటనే ఇంద్రుడు ఆ దండను తన వాహనమైన ఐరావతం మీద ఉంచేస్తాడు. కాని అకస్మాత్తుగా ఐరావతం ఆ దండను కింద పడేసి తొక్కుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా దానిని పట్టించుకోరు. అది చూసిన దుర్వాస మహర్షి తీవ్ర కోపంతో రగిలిపోతారు. ఇంద్ర, ఏ గర్వం మీద నువ్వు ఇలా అమర్యాదగా నేను ఇచ్చిన దండను అవమానించావో ఆ శక్తులన్నీ నువ్వు కోల్పోతావు. నువ్వే కాదు, నీతో ఉన్న సమస్త దేవతలు కూడా తమ శక్తులను కోల్పోయి బలహీనపడిపోతారు. నీ అహంకారమే నీకు అతిపెద్ద శత్రువుగా మారుతుంది అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ శాపం ప్రభావం కొద్ది రోజుల్లోనే కనిపించటం ప్రారంభమైంది. దేవతల శక్తులు తగ్గిపోయాయి. దేవలోకంలోని వారి స్థావరాలపై ఒక్కొక్కటిగా రాక్షసులు దాడి చేయడం మొదలుపెట్టారు. కాని వాళ్లను ఎదుర్కొనే శక్తి దేవతల దగ్గర లేదు. రోజురోజుకీ పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. ఎటు చూసినా రాక్షసుల పాలన మాత్రమే కనిపిస్తోంది. దేవతలు పూర్తిగా అంతమైపోతున్నట్లు అనిపించిన ఆ సమయంలో వారు అంతా కలిసి శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు. భక్తుల్ని ఎన్నటికీ వదలని పరమాత్ముడైన విష్ణువారి ముందు ప్రత్యక్షమయ్యారు. అప్పుడు ఆయన ఒక మార్గాన్ని చూపించారు. క్షీరసాగరంలోని లోతుల్లో అమృతం దాగి ఉంది. మీరు ఆ సముద్రాన్ని చిలికితే ఆ అమృతాన్ని పొందగలరు అని చెప్పారు. అప్పుడు దేవతలు అడిగారు, ప్రభూ, మాకు ఇప్పుడు యుద్ధం చేయడానికి కూడా శక్తి లేదు. అలాంటప్పుడు ఒక సముద్రాన్ని ఎలా చిలకగలం? అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయం చెప్పారు. కొంతకాలం రాక్షసులతో కలిసి పనిచేయండి. అమృతం వచ్చిన తరువాత దాన్ని సమానంగా పంచుకుందామని చెప్పండి. అప్పుడు వారు తప్పకుండా సహాయం చేస్తారు. దేవతలు అలా రాక్షసుల దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని చెప్పారు. రాక్షసులు కూడా అమృతం కోసం అంగీకరించారు. కాని వాళ్ల మనసులో మాత్రం అమృతాన్ని దేవతలతో పంచుకోవాలనే ఉద్దేశం లేదు. ఇప్పుడు సముద్రాన్ని ఎలా చిలకాలి అని అడిగితే విష్ణువు చెప్పారు, మందర పర్వతాన్ని చిలికే కర్రగా ఉపయోగించండి. వాసుకి అనే నాగరాజును తాడులా ఉపయోగించండి. విష్ణువు చెప్పినట్టే ఏర్పాట్లు జరిగాయి. వాసుకి తలను రాక్షసులు పట్టుకున్నారు, తోకను దేవతలు పట్టుకున్నారు. రాక్షసులు తల భాగం దొరికిందని ఆనందపడ్డారు. కాని నిజానికి చిలికేటప్పుడు వచ్చే విషం వాళ్లపై ప్రభావం చూపేలా విష్ణువు అలా చేయించారు. చిలికే పని ప్రారంభమై కాని కొద్దిసేపటికే ఒక సమస్య వచ్చింది. మందర పర్వతం సముద్రంలోకి మునిగిపోవడం మొదలైంది. అప్పుడు మళ్ళీ దేవతలు విష్ణువుని ప్రార్థించారు. అప్పుడే ఆకాశంలో ఒక ప్రకాశం కనిపించింది. ఆ వెలుగులో నుండి ఒక భారీ తాబేలు రూపం బయటకు వచ్చింది. అదే శ్రీ మహావిష్ణువు యొక్క రెండో అవతారం, కూర్మ అవతారం. విష్ణువు సముద్రంలోకి దూకి తన వెన్నుపైనే ఆ పర్వతాన్ని మోశారు. దాంతో మళ్లీ సముద్ర మథనం కొనసాగింది. కొంతసేపటి తరువాత పాల సముద్రం నుండి భయంకరమైన విషం, కాలకూటం బయటకు వచ్చింది. అది ప్రపంచాన్ని నాశనం చేసేంత ప్రమాదకరం. అప్పుడు స్వయంగా మహాదేవుడు శివుడు వచ్చి ఆ విషాన్ని మింగేశారు. కాని గొంతులాటకుండా అలా నిలిపివేశారు. అందుకే ఆయనను నీలకంఠుడు అని పిలుస్తారు. ఆ తరువాత సముద్రం నుండి 14 అద్భుతమైన రత్నాలు బయటకు వచ్చాయి. కామధేను, ఐరావతం, పారిజాతం,
అప్సరసలు, లక్ష్మీదేవి మరియు మరెన్నో మహిమాన్వితమైన వస్తువులు. చివరికి ధన్వంతరి అమృత కుండంతో బయటకు వచ్చాడు. అమృతాన్ని చూసిన వెంటనే రాక్షసులు దానిని లాక్కున్నారు. దేవతలు మళ్ళీ విష్ణువుని ప్రార్థించారు. అప్పుడు విష్ణువు ఒక అందమైన స్త్రీ రూపం, మోహిని అవతారం ఎత్తారు. ఆమె అందాలకు మంత్రముగ్ధులైన రాక్షసులు అమృతం సంగతి కూడా మర్చిపోయారు. మోహిని దేవతలకే అమృతాన్ని పంచడం ప్రారంభించింది. ఇది గమనించిన స్వర్భాను అనే రాక్షసుడు దేవతల మధ్యలో కూర్చుని అమృతాన్ని తాగాడు. వెంటనే సూర్యుడు, చంద్రుడు విష్ణువుకు చెప్పారు. అప్పుడు విష్ణువు సుదర్శన చక్రంతో అతని తలను తెంచేశారు. కాని అమృతం తాగినందున అతని తల చనిపోలేదు. ఆ తలను రాహువు అని, శరీరాన్ని కేతువు అని పిలుస్తారు. అందుకే వారు కోపంతో సూర్యుడు, చంద్రుణ్ణి మింగే ప్రయత్నం చేస్తారు. దానినే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అంటారు. చివరికి దేవతలు అమృతంతో తమ శక్తులను తిరిగి పొందారు. రాక్షసులను ఓడించి మళ్లీ ధర్మాన్ని స్థాపించారు. ఇలా శ్రీ మహావిష్ణువు కూర్మ అవతారం ముగిసింది. కాని కథ ఇక్కడితో ముగియదు. తరువాతి అవతారంలో వరాహ అవతారంలో భూదేవిని రక్షించి హిరణ్యాక్షుడిని ఎలా సంహరించారు అనేది మరింత ఆసక్తికరమైన కథ. అది మిస్ కాకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కనీసం ఒకరితో అయినా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం దశావతారాలు ఎపిసోడ్లో.